ప్రభువునందు ప్రియాతి ప్రియులైన మీకందరికీ రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ఉదయకాలపు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను. సర్వశక్తిగల దేవుని ఆశీర్వాదములతో మీరును మీ సంతతియు కలిగిన సమస్తమును కూడా ఆశీర్వదించబడి ఆయన సన్నిధిలో యుగయుగములు ఆనందించే ధన్యతతో మీరు ధన్యులగుదురుగాక. నా ప్రియులారా, ఈ ప్రాతకాలములో ప్రభువు దినబందు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి 4వ అధ్యాయం 10వ వచనంలో యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నది అనెను. ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నది అనెను. నా ప్రియమైన వారులారా, మత్తయి సువార్తలో ఈ 4వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు అపవాది చేత శోధించబడేటువంటి సమయం ఇది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి దేవునితో కూడా ఉండుట సమానముగా ఉండుట గొప్ప భాగ్యముని ఎంచుకొనక మహిమను సర్వదూతల యొక్క స్తుతి స్తోత్రములను విడచి నీ నా రక్షణ నిమిత్తమై నీ నా పాపములను క్షమించి మనల్ని నరక శిక్ష నుండి రక్షించేందుకొరకై మన వంటి వానిగా రక్తమాంసములలోనికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చారని చూస్తున్నాం. మనము ఆయన పిల్లలమైనందున, రక్తమాంసములలో ఉన్నందున ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను అని హెబ్రీ 2వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడింది. ఎందుకు అంటే మన చేత పాపము చేయిస్తూ మరణమును తెచ్చేటువంటి సాతానును మరణము ద్వారానే నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన మనలను విడిపించుటకును ఆయన రక్తమాంసముల్లో పాలివాడాయను అని రాయబడి ఉంది. ఆయన 30 సంవత్సరములు ఇంటనే ఉండి తన మానవ శరీరము, మానవ జీవితములో పరిశుద్ధునిగా, పవిత్రునిగా, ఎటువంటి మన వంటి బలహీనతలు ఏమీ లేకుండా పరిపూర్ణ మానవునిగాను, పరిపూర్ణ పరిశుద్ధుడవు దేవునిగాను ఆయన జీవిత కాలమును గడిపారు. యాజకుడు యాజకత్వంలోనికి రావాలంటే 30 సంవత్సరాల వయస్సు రావాలి. కనుక 30 సంవత్సరములు నిండిన ప్రభువైన యేసుక్రీస్తు వారు యాజకత్వం కొరకై, యాజక పరిచర్య కొరకై బయటికి వచ్చారు. యాజకుడు అంటే ఏమిటి? ప్రజల పక్షముగా దేవునికి విజ్ఞాపన చేయువాడు. ప్రవక్త అనగా దేవుని వాక్కును తెచ్చి ప్రజలకు చెప్పేవాడు. యాజకుడు అనగా ప్రజల పక్షముగా దేవునికి విజ్ఞాపన చేసేవాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు ప్రజల పక్షముగా దేవునికి విన్నపము చేసేందుకు, అపవిత్రమైన పాపపు జీవితాన్ని కలిగి ఉన్న మనకు పాప శిక్ష యావత్తు తాను భరించి తన పవిత్ర రక్తము చేత మనల్ని శుద్ధీకరించి మనల్ని నీతిమంతులుగా తీర్చి మనల్ని తండ్రి అయిన దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళి నిర్దోషులని, నిష్కల్మషులని, పరిశుద్ధులని, నీతిమంతులని తండ్రికి కనుపరచి తండ్రి చేత మనము అంగీకరింపబడినట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి యాజక
కార్యం చేయటకే వచ్చారు. పాత దినాలలో పాపము చేసిన ఒక మానవుని కొరకు యాజకుడు ఆ పాపి అయిన మానవుడు తెచ్చిన ఆ పశువును, ఆ గొర్రె పిల్లను, మేక పిల్లను వధించి అతని నిమిత్తమై దేవునికి బలి అర్పణ చేసినప్పుడు దేవుడు అతనిని పాప క్షమాపణ ఇచ్చి పంపేవాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆ యాజక వృత్తిని చేపట్టిన వానిగా తానే యాజకునిగాను తన శరీరమునే బలి పశువుగాను అప్పగించాడు. బలిపీఠం శిలువ కాగా బలిపీఠం మీద బలి పశువుల తాను అప్పగించబడే నిమిత్తం ఏ పాపాత్ముల పాపములను పరిహరించేందుకు ఆయన వచ్చాడో ఆ పాపాత్ముల చేతికే తాను అప్పగించుకున్నాడు. వారు ఆయన సిలువ వేయగా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని ప్రార్థించిన ఈ ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు వారు తన శరీరాన్ని అర్పణగాను బలిగాను అర్పించడం చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము అని హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడి ఉంది. ప్రియులారా, మన అందరి నిమిత్తమై ప్రాయశ్చిత్తార్థమైన బలిగా తన్ను తాను అప్పగించుకున్న యేసుక్రీస్తు వారు మనందరినీ దేవుని యొద్దకు తెచ్చుటకై నీతిమంతుడైన తాను శ్రమను పొందాడు, మరణాన్ని పొందాడు. 24వ వచనం 2వ అధ్యాయం 1 పేతురులో చెప్పబడినట్లు మనం పాపం విషయమే చనిపోయి దేవుని విషయమే లేక నీతి విషయమే జీవించున్నట్లు ఆయన తానే తన శరీరం ముందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని వ్రాయబడినట్లు ఇక మన పాపమునకు దాసులం కాకుండా ఆయన రక్తమందలి విశ్వాసము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతి నిమిత్తమే జీవించేవారిగా ఉండుటకే ఆయన తన శిలువపై తన్ను తాను అప్పగించుకున్నాడు. ప్రియులారా, మనం చదివిన వాక్య భాగములో ఉన్న భావం ఏమంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు 30వ సంవత్సరంలో పరిచర్యకు వచ్చారు. ఆయన బాప్తిస్మిచ్చు యోహాను చేత బాప్తిస్మమును పొందారు. ఆ తర్వాత దేవుని ఆత్మ చేత ఆయన అరణ్యమును కొనిపోబడ్డారు. అక్కడ సాతాను చేత శోధించబడిన సందర్భాన్ని మనం చదువుతున్నాం. ఎందుకు అలాగూ జరిగినది అంటే, మొదటి మానవుడైన ఆదామును దేవుడు సృజించినప్పుడు ఆ ఆదాము అవ్వలు ఏదేను అనే తోటలో ఉంచబడగా ప్రతి వృక్ష ఫలము నిరభ్యంతరంగా తినవచ్చును గాని తోట మధ్యనున్న ఆ మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినవద్దు, తిను దినమున చచ్చెదరు అని ఆజ్ఞాపించారు దేవుడు. తినవద్దు అని చెప్పారు దేవుడు. కానీ సాతాను, దేవుని విరోధి అయిన సాతాను, దేవుని కంటే తను తాను హెచ్చించుకోవాలనే గర్విష్టిగా ఉన్న సాతాన్ని పడద్రోవబడగా వాడు ఏదైనా తోటలోనికి వచ్చి ఈ అవ్వను, బలహీనరాల అవ్వను దర్శించి, ఇది నిజమా? దేవుడి తోట చెట్ల మధ్యలో దేని ఫలమునైనా తినొద్దని చెప్పాడా అనే అనుమానాన్ని పుట్టించాడు. దేవుని మీదే అనుమానం పుట్టించాడు. అవును, మంచి చెడుల నుంచి ఈ వృక్ష ఫలాన్ని తినవద్దు అన్నాడు, అసలు అంటుకోవద్దన్నాడు. అంటూ కల్పించింది కొంచెం అవ్వ. తినేదిన చస్తారు అని కూడా చెప్పాడు. ప్రియులారా, మనల్ని ప్రేమిస్తున్నట్టుగా కనబడే సాతాను మనల్ని మోసం చేయటానికి ఆ ప్రేమను కనపరుస్తాడు. కాదు, అది తింటే మీరు దేవతల్లా ఉంటారు, అది దేవునికి తెలుసు, అందుకే తినొద్దన్నాడు అని మభ్య పెట్టాడు సాతాను. అయ్యో, ఈ స్త్రీ ఆశ కలిగి కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది, ఆహారములకు మంచిది అని అనుకొని ఆ పండును తిన్నది. తిని భర్త కూడా తినిపించింది. అంతే, దైవాజ్ఞను మీరినందువలన
మీరు పాపాత్ములుగా చేయబడి తమ దిగంబరత్వాన్ని తామే చూసుకున్నారు. ఇదే దేవతలు అవటం అంటే, దిగంబరత్వాన్ని చూసుకోవటమే. కామేశే ఈ దేవతలు అని చెప్పబడేందు మాట సాతాను ఉపయోగించింది. దానివల్లనే ప్రియులారా మానవులు దేవుణ్ణి విడిచి దాన్నే సేవిస్తున్నారు. పరిశుద్ధతను వీడి ఈ కాముకత్వాన్నే ఆరాధించే ప్రజలుగా సాతాను మానవులను దేవుని నుండి వేరు చేశాడు. ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ అదే ప్రియులారా. ఇప్పుడు మానవుడు ఎక్కడైతే ఓడిపోయాడో, మానవునిగాని ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారు అదే శోధనల చేత శోధించబడి విజయం పొందినటువంటి సందర్భమే ఇది. సాతాను ఇప్పుడు యేసు ప్రభు వారిని శోధిస్తూ అన్నాడు, ఈ రాళ్ళు రొట్టెలగినట్లుగా ఆజ్ఞాపించు, తిను, ఆకలితో ఉన్నావు కదా, 40 దినాలు ఉపవాసం ఉన్నావు కదా, రాళ్లను రొట్టెలగినట్లుగా ఆజ్ఞాపించు అంటున్నాడు. అంటే నీ శక్తిని ఉపయోగించి ఈ అద్భుతం చేయి, దాంతో నువ్వు నీ సొంతం కొరకు నీవి అద్భుతం చేసి దేవునికి ప్రతి సృష్టి. రొట్టెల కొరకు గోధుమలను దేవుడు సృష్టించాడు, రాళ్ళను సృష్టించలా. ఇప్పుడు నువ్వేం చేయాలి? రాళ్ళను రొట్టెలుగా మార్చాలి నీ అవసరం కోసం, ఆహారం కొరకు. ప్రభు అన్నారు, మనుష్యుడు రొట్టె చేత మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అన్నాడు. ద్వితీయోపదేశ కాండము నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అద్భుతంగా సమాధానమిచ్చారు. ఓహో అట్లనా? అయితే వాక్యం రాయబడి ఉంది, ఇదిగో దేవాలయ శిఖరాన్ని నిలబెట్టి నువ్వు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకు. అప్పుడు వాక్యం చెప్పబడిందిగా, ఆయన తన దూతలను పంపి నిన్ను ఆదుకుంటాడని అన్నాడు సాతాను. ప్రభు యేసుక్రీస్తు వారు అన్నారు, ప్రభు అయిన నీ దేవుని శోధింపవలదు అని రాయబడి ఉన్నది అన్నాడు. వాక్యముతో సమాధానమిస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండం నుండి అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఓహో దేవుని శోధించకూడదు అంటే నిన్ను దేవుని కుమారుడిని చూపించుకోవటానికి దేవుని శోధించకూడదు అనేది వినగానే ఓహో ఇది కూడా కరెక్ట్ తెప్పించుకున్నావా అంటూ మూడవదిగా అన్నాడు, నీవు నాకు మొక్కినట్లయితే చూస్తున్న ఈ రాజ్యముల మహిమ అంతా నీకు ఇచ్చేస్తా అన్నాడు. ప్రియులారా, ప్రభు అన్నారు, నీ దేవునికి మాత్రమే మొక్కి ఆయన్నే సేవించాలని రాయబడి ఉంది అన్నాడు. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం. కనుక ఆహారము విషయంలో దేవుని వాక్యం మాత్రమే బతికిస్తుంది అన్నారు. నేత్రాశ విషయంలో ఇదంతా నీకు ఇచ్చేస్తానన్నాడుగా, ఆయన లోబడల, దేవునికి మాత్రమే మొక్కాలి అని చెప్పాడు. మరి వివేకమిచ్చు రమ్యమైంది అన్నాడు కదూ, జీవపు డంబం, శరీరాశ నేత్రాశ జీవపు డంబం. ప్రభు అన్నారు, దేవుని శోధింపవద్దు అన్నాడు. కనుక ఆదాము అవ్వలు ఏ 3 శోధనలు శరీరాశ నేత్రాశ జీవపు డంబాలలో లోబడిపోయారో, మనుష్యునిగా జన్మించినట్టు యేసుక్రీస్తు వారు ఈ 3టిని గెలిచాడు. అందుకే ఆయన ఆరాధనకు పాత్రుడు. దేవుణ్ణి మాత్రమే మొక్కి ఆయన్ని మాత్రమే సేవించాలని చెప్పిన యేసుక్రీస్తు వారు ఆయనే దేవుడు అనేదానికి అద్భుతమైన నిరూపణను చూస్తూ ఉంటాం. 2వ అధ్యాయం మత్తయి సువార్త 11వ వచనంలో జ్ఞానులు వచ్చి శిశువైన యేసుక్రీస్తు ఎదురు సాగిలపడి ఆరాధించారు. అలాగుననే 28వ అధ్యాయం 14వ అధ్యాయం మత్తయి సువార్తలో 33వ వచనంలో రేగుచు పొంగి పొర్లుతున్న సముద్రం మీద నడిచి వచ్చిన యేసుక్రీస్తు వారిని చూచిన శిష్యులు ఆయన ధోనిలోనికి రాగా ఆయన మ్రొక్కి ఆరాధించారు. 28వ అధ్యాయంలో
తిరిగి లేచిన యేసుక్రీస్తు వారిని చూచిన శిష్యులు 9వ వచనంలో పాదములు పట్టి మ్రొక్కారు. లూకా 24వ అధ్యాయం 52వ వచనంలో ఆరోహణుడవుతున్న యేసుక్రీస్తు వారికి వారందరూ ఆరాధించారు, శిష్యులందరూ ఆరాధించారు. హెబ్రీ 1:6లో చూస్తే దేవదూతలు ఆయనను ఆరాధిస్తున్నారు అని చెప్పబడుతోంది. ప్రకటన 5వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే సర్వలోకము కూడా, దేవదూతలు, పెద్దలు అందరూ కూడా ఆయనకు మ్రొక్కి ఆరాధించినట్లుగా చూస్తున్నాం. కనుక యేసుక్రీస్తు వారు దేవుడు అనే విషయాన్ని స్పష్టంగా అర్థమవుతుంది. పీడ మనుష్యునిగా పుట్టిన దేవుడు, అందుకే ఆయన ఆరాధనలు కూడా అంగీకరించారు. ప్రియ చెల్లి, తమ్ముడా, నీవు కూడా ఆయన్ని ఆరాధించేందుకే కదా నీకు గొప్ప రక్షణ ఇచ్చాడు దేవుడు. ఆ రక్షణను ఇచ్చేందుకొరకై ఏ విధంగా ఇంత గొప్ప దేవుడు సాధారణమైన మానవునిగా ఈ లోకానికి వచ్చి తన్ను తాను బలి పశువు వలె సిలువకు అప్పగించుకొని, బలిపీఠమైన సిలువకు అప్పగించుకొని నా రక్షణ నిమిత్తమే ప్రాణమిచ్చి మనల్ని రక్షించిన యేసుక్రీస్తు వారిని సాగిలపడి ఆరాధించే భాగ్యం ఈ ప్రభు దినాల్లో కలిగి ఉంటున్నాం. ప్రియ చెల్లి, తమ్ముడా, ఈ గొప్ప అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ప్రభు అయిన నీ దేవుడు యేసుక్రీస్తు వారే, ఆయనకు మ్రొక్కి ఆరాధింపవలసినదిగా మనవి చేస్తున్నాను. చెల్లి, ఓ తమ్ముడా, నిన్ను సృజించిన వాడే, నిన్ను రక్షించిన వాడు కూడా ఆయనే యేసుక్రీస్తు వారు. నిన్ను రక్షించేందుకు ఆయన తన సొంత శరీరాన్ని ఎట్లా బలిగా అర్పించాడు ఎరిగి ఆయనను స్తుతించి ఆరాధించి ఆయన నిన్ను రక్షకునిగా అంగీకరించి ఆయన కొరకే జీవించేందుకు ఆశపడమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను, ప్రార్థిస్తాను. ప్రియమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆరాధనలకు పాత్రునిగా మా కొరకు ఆయన చేసిన గొప్ప రక్షణ కార్యం, మాకిచ్చిన గొప్ప రక్షణ, శిక్ష నుండి రక్షించి, నరకము నుండి, పాతాళము నుండి, మరణము నుండి, సాతాను చేతుల్లో నుండి మమ్మల్ని రక్షించిన మా ప్రభు యేసుక్రీస్తు వారిని సాగిలపడి ఆరాధించేందుకై ఈ దినమును మాకు శుభదినంగా చేయమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీకు సర్వదా తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్.